హాయ్ హలో వెల్కమ్ టు బద్దం బ్రదర్స్ ఫార్మింగ్ వ్లాగ్స్. ఈరోజు అయితే మన ఎకరం పొలంలో మిర్చి వేసుకోవడానికి దుక్కి సిద్ధం చేసుకుంటున్నాము. ఫస్ట్ పత్తి వేసుకుందాం అనుకున్నా. ఇందులో ఈ మొలుపు గడ్డి వల్ల కలుపు వల్ల వేసుకోలేకపోయాను. రెండవది మళ్ళీ పసుపు వేసుకుందామనే ఐడియాతోటి విత్తనాన్ని తీసుకుందామని వెళ్తే అక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ పడడం వల్ల అది కూడా విరమించుకొని ఫైనల్గా అయితే మిర్చి వేసుకుందామని చెప్పేసి విత్తనాలు తెప్పించాం. ఖమ్మం నుంచి కిసాన్ అగ్రి మాల్ నుంచి తెప్పించాం. 12 ప్యాకెట్లు, ఎకరానికి 12 ప్యాకెట్లు అయితే తెప్పించాను. వాళ్ళు మనకి కార్గోలో పంపించారన్నట్టు 12 ప్యాకెట్లు. ఈరోజు అయితే మనం నారు పోసుకుంటున్నాం. 12 ప్యాకెట్లు నారు దుక్కైతే మిర్చి కోసం ఇట్లా సిద్ధం చేసుకున్నాం. మిరప విత్తనాలు పెట్టడానికి ఒక రోజు ముందు ఈ విధంగా మదర్లు అయితే చేసుకున్నాను. మదర్లు చేసుకున్నాక ఈ విధంగా గీతలు గీసుకొని విత్తనాలు అయితే పెట్టడం స్టార్ట్ చేశాము. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు, పన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు, పన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు. దానవీర శూర కర్ణ నరసింహరాజు. సింహరాశిలో నువ్వు పుట్టినవయ్యా, జన్మభూమికి వన్నె తెచ్చినవయ్యా. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు, పన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు. నిన్న 5 మదర్లు చేసినాం 12 ప్యాకెట్ల కోసం. సరిపోలేదు. మళ్ళీ ఒక మదర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు గింజలు ఏడదాకా పెట్టిండ్రు అంటే మరి పలసగా పెట్టిండ్రు కదా, బాగా పలసగా పెట్టిండ్రు గింజలు. దానివల్ల మదర్లు సరిపోవట్లేదు. ఇంకొక 4 ప్యాకెట్లు ఉన్నాయి. 4 ప్యాకెట్ల కోసం మదరే చేద్దాం ఇప్పుడు. మా పల్లె గుండెల్లో పచ్చబొట్టు నీవు, మా కంటి చూపుల్లో సూర్యుడే నీవు. ఈ పుణ్య ఫలము నీ తల్లి రుణమై సింహరాశిలో పుట్టినవయ్యా. 10 గ్రాములు ప్యాకెట్ ఒకటి. ఇంకా 4 ప్యాకెట్లు ఉన్నాయి. 40 గ్రాములు విత్తనాలు ఒక మదిరలో పట్టాలి. ఆడదాకా మదిర చేస్తే సరిపోతుంది బాగా. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు, పన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు. వాసన రాని అయ్యి వాసన రావు అయ్యి నువ్వు గురుకలు మందలు పట్టు పరుపు పూరి గుడిసెను గుడి చేసినావు. కట్టు పంచేది గింజలు పోసుకున్నాక ఇట్లా డిఏపి చల్లుకుంటున్నాం. ఈ ఏర్పు లేవకుండా గులకలు చల్లుకున్నాక వరిపొట్టు చల్లుకోవాలి మందంగా. పెద్ద వర్షాలు వచ్చినా కూడా గింజలు కొట్టబోకుండా ఉంటుంది. ఇలా చల్లుకోవడం వల్ల గింజలు కదలకుండా వర్షానికి కూడా కొట్టకపోకుండా ఉంటుంది. పుట్టినప్పుడు మనము తెచ్చిందే ఉంది, గిట్టినప్పుడు మనతో వచ్చేదే ఉంది. చూసారు కదా, ఈరోజు ఈ విధంగా మిరపనారు కోసం విత్తనాలు పెట్టుకున్నాం. మొలక రావడానికి 10 రోజుల సమయం అయితే పడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.